బిగ్ బాస్ లో నామినేషన్స్ వచ్చిన సోనియా బిగ్ బాస్ గేమ్ చూసి నామినేట్ చేసినట్లేదు. ఏదో సొంతంగా కష్ కట్టి నిఖిల్ పై సోనియాకి ఎంతో కోపం ఉన్నట్టు క్లియర్ కట్ గా హౌస్ లో తెలుస్తూ ఉంది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏంటి, సోనియా ఆకుల నిఖిల్ నామినేట్ చేసిందా, అది కూడా ఇంత కోపంగా? నిన్న ఎపిసోడ్ లో సోనియా ఉన్నంతసేపు కూడా టీఆర్పీ ఒక రేంజ్ లో వెళ్ళిందని చెప్పుకోవాలి. తరువాత ఆటోమేటిక్ గా స్లో అయింది. కానీ సోనియా నిఖిల్ ని నామినేట్ చేస్తూ ఉంటే చూసే ఆడియన్స్ కాకుండా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా ఫీజులు ఎగిరిపోయాయి. అసలు సోనియాకి నిఖిల్ పై అంత కక్ష ఎందుకు? మొదటి 2-3 వారాల్లో అంత ప్రేమగా ఉన్న సోనియా ఆకుల మరి ఇప్పుడెందుకు అంత కోపంగా ఉంది? సోనియా ఎలిమినేట్ అయి బయటికి వచ్చిన తర్వాత సోనియాకి నిఖిల్ పై నెగిటివ్ అండ్ బ్యాడ్ నేమ్ రావడానికి గల కారణం నిఖిల్ అనుకుంటుందా సోనియా? అప్పుడు లేని కోపం ఇప్పుడు ఎందుకు వచ్చింది? మరీ దారుణంగా హౌస్ మేట్స్ కూడా తెలియని పాయింట్స్ చెప్తూ టేస్టీ తేజ కూడా ఆశ్చర్యపడిపోయి నిజంగా ఇన్ని జరిగాయా, అసలు నాకే కొత్తగా ఉంది, ఇప్పుడిప్పుడే కొత్త కొత్త పాయింట్స్ తెలుస్తున్నాయి అంటూ నిఖిల్ పై లేనిపోని మాటలు కూడా గుర్తు చేస్తూ ఒక రకంగా ఫైర్ అవుతూ నిఖిల్ తలపై షుగర్ బాటిల్ కొట్టేటప్పుడు కూడా చాలా కోపంగా కొట్టారు సోనియా. సోనియా ఆ షుగర్ బాటిల్ నిఖిల్ తలపై కొట్టేటప్పుడు హౌస్ మేట్స్ అందరు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. తరువాత నిఖిల్ యష్మి కూర్చొని మాట్లాడుకుంటూ సోనియా ఎందుకు ఇంత నెగిటివ్ గా మాట్లాడుతుంది, బహుశా బయటికి వెళ్ళిన తర్వాత సోనియాపై ఏమైనా బ్యాడ్ వచ్చిందా? మొదట్లో అంత ప్రేమగా ఉన్న సోనియా ఇప్పుడు హౌస్ లోకి వచ్చిన తర్వాత నిఖిల్ నా కొడుకు, నా తమ్ముడు లాంటి వాడంటూ ఇప్పుడు సోనియా గారు ఎందుకు అలా చెప్తున్నారు? మరి ఈ మాట నిజంగా అలానే ఉంటే అప్పుడే చెప్పొచ్చు కదా. అప్పట్లో ప్రేమగా మాట్లాడుతూ సిగరెట్ మానే, నువ్వు ఏమడిగినా ఇస్తానే మాట అప్పట్లో సోషల్ మీడియాలో దద్దరిల్లిపోయింది. ఇప్పుడు వచ్చి నిఖిల్ నా తమ్ముడు, నా కొడుకు లాంటి వాడు అంటే ఆడియన్స్ మైండ్ సెట్ ని కవర్ చేయడానికి చూస్తున్నారా సోనియా? నిన్న ఎపిసోడ్ లో సోనియా, నిఖిల్, యష్మి ఆ టోటల్ ఎంటైర్ క్లిప్ చూస్తే ఒక్కొక్కరికి ఫేజ్ ఎగిరిపోతుంది.